ఫ్రెండ్స్ ఈ నేమ్ ఆర్ట్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. అంటే నేను 2 స్టైల్ చేసిన ఇందులో. ఓకే. మీకు చూపిస్తాను. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడండి. చాలా ఈజీగా ఉంటది. కానీ వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి దీంట్లో. ఓకే. ఒకసారి చూద్దాం డెమో అనేది. చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. కొంచెం మధ్యలో సౌండ్ మ్యూట్‌లో పెట్టా. స్టార్టింగ్‌లో కూడా మ్యూట్‌లో పెట్టా. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. నచ్చితే లైక్ చేసి చేసుకోండి. మర్చిపోవద్దు. కొన్ని డీటెయిల్ కూడా చెప్తాను కాబట్టి అసలు స్కిప్ చేయకండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంతో పాటు 2 వీడియోస్ కూడా ఇచ్చాను. చాలా యూజ్ అవుతుంది. మర్చిపోవద్దు మీరు. స్కిప్ కూడా చేయకండి. అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో అయితే అలాగే ఉంటది. ఓకే. నేను మీకు స్టార్టింగ్‌లోనే ఒకటి చెప్పాలి. ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా అమేజింగ్ ఫాంట్ కాబట్టి యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకైతే నేమ్స్ అయితే వస్తుంటది. ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా నేమ్స్ అనేది? బాగానే కనిపిస్తుంది. నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే మనం చేయాల్సిన వర్క్ ఏందంటే ఇక్కడ మనకు ఏవైతే నేమ్స్ వస్తున్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ నవీన్ అనే నేమ్‌లో మొత్తం 6 లెటర్ ఉంటాయి కాబట్టి మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఒకటే ఎన్ తప్ప మొత్తం డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఏదైతే ఎన్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఒక వీడియో ఉంది. దాన్ని హైడ్ చేస్తా. ఓకే. దాంతో పాటు 3డీ కెమెరా కూడా హైడ్ చేసేయండి. తర్వాత తీసేద్దాం. ఎందుకంటే మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. ఓకే. ఈ నేమ్‌ని మీరు కరెక్ట్‌గా మీ పొజిషన్ ఎక్కడైతే ఉంటదో ఇందులో ఫస్ట్ నేమ్ టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. ఎం పెట్టాను. దాని తర్వాత కొంచెం ఈ సైడ్‌లో అయితే పెట్టాను. దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి టైమింగ్ అంటే స్పీడ్‌లోకెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంని తీసేసి ఏ పెట్టేస్తున్నా. ఓకేనా? దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ స్పీడ్‌లోకెళ్ళి రైట్ సైడ్ కట్ చేస్తున్నా. సారీ లెఫ్ట్ సైడ్. ఓకే. దాని తర్వాత మహేష్ ఏ హెచ్ వస్తది. దాని తర్వాత మళ్ళీ డూప్లికేట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్, దాని తర్వాత ఈ పెడతా. దాని తర్వాత మళ్ళీ డూప్లికేట్, దాని తర్వాత ఎస్, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తా, మళ్ళీ డూప్లికేట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కట్, దాంతోపాటు మళ్ళీ హెచ్. ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నేను బై మిస్టేక్‌లో కొంచెం ఫాస్ట్‌గా చేస్తున్నా కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉంటదో ఇక్కడ మనకు ఒక వీడియో క్లిప్ ఉంటది కాబట్టి ఓకే. ఆ వీడియోని మీరైతే హైడ్ తీసేయండి. ఓకే. ఇప్పుడు మనం లెటర్ దగ్గర ఒక అంటే కరెంట్ షాక్ ఉంటది కదా! ఆ వీడియో ఇచ్చాను మీకు. ఓన్లీ 1 సెకండ్‌ది ఉంటది. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంటది. అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ మీ యొక్క లెటర్ దగ్గర మాత్రమే పేస్ట్ చేయండి. మీ లెటర్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడే పేస్ట్ చేయండి. బాగా కనిపిస్తది. ఓకే. ఇలాగైతే ప్రతి ఒక్కటి ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం లాగ్ అవుతుంది కానీ చూడండి. కనిపిస్తుందా? సూపర్‌గా కనిపిస్తుంది. మీరు డెమోలో చూసినట్టు. అంతే. టోటల్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ అయితే ఇందులో ఇచ్చాను కాబట్టి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.